నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికించిన వైరస్ కరోనా. సో అలాంటి వైరస్ లాంటిదే ఇప్పుడు హెచ్ఎంపీవీ అనే వైరస్ అందరి మదిల్లో కలకలం రేపుతోంది. అంటే భయం పుట్టిస్తోంది. మళ్ళీ కరోనా లాగా మేము ఇబ్బందులు పడతామా అని. సో అలాంటి వైరస్ మన ఇండియాకు కూడా వచ్చేసింది అంటున్నారు. బెంగళూరులో ఒక కేసు కూడా నమోదైందని చెప్తున్నారు. సో అలాంటి వైరస్ గురించి, అసలు ఈ వైరస్ ఎంతవరకు మనకు ప్రమాదకరం ఏంటి అని మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ వైరస్ గురించి. నమస్కారం డాక్టర్. నమస్తే మేడం. డాక్టర్ చెప్పండి, అంటే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తోంది. అంటే న్యూస్ కానీ ఎక్కడ విన్నా అందరూ భయపడుతున్నారు బాగా. అంటే కరోనా లాగే ఇది కూడా మన ప్రపంచాన్ని వణికించబోతోందా ఈ వైరస్? కరోనా మీరు అన్నారు కదా, ఎప్పుడు వచ్చింది? 2019 ఎండింగ్లో వచ్చింది. కోవిడ్-19 ఎంతైతే ప్రమాదం కాజ్ చేసింది కదా, అట్లా అంతకుముందు ఎప్పుడు అయింది అంత ప్రమాదం? సార్స్ ఉన్నప్పుడు అయింది. అది అప్రాక్సిమేట్లీ 2000-2005 మధ్యలో ఎప్పుడో అయింది. అంతకుముందు ఎప్పుడైంది? వరల్డ్ వార్ 2 టైంలో స్వైన్ ఫ్లూ. అయితే ఏదైనా పెద్ద పాండమిక్ ఇట్లా ఫ్రీక్వెంట్గా 2-3 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, హ్యూమన్ పాపులేషన్ వైప్ అవుట్ అయిపోతుంది. అవునా కదా? అండ్ కోవిడ్-19 ఏదైతే స్ట్రెయిన్ ఉండే అది మ్యూటేటెడ్ స్ట్రెయిన్ ఉండే. కరోనా కూడా కొత్త వైరస్ లేకుండే, అది కూడా పాత వైరస్ ఉండే. దాని మ్యూటేటెడ్ స్ట్రెయిన్ కోవిడ్-19 ఉండే. ఓకే. అయితే అప్పుడు యానిమల్స్ నుంచి వచ్చింది అది ఇదని చైనాలో అన్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, చాలామంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు హెచ్ఎంపీవీ ట్రెండింగ్లో ఉంది. అందరూ పోయి యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, హెచ్ఎంపీవీ వైరస్ ఏమి చేస్తుంది, చంపేస్తుందా, ఏమవుతుందో అది వస్తే అనేసి. కానీ యాక్చువల్గా మనం చూసుకుంటే, ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గర పోతుండే అనుకోండి, జ్వరం వస్తే ఇట్లా టార్చ్ పెట్టి చూస్తుండే, చెస్ట్ చూసుకుంటుండే, దాని తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ ఉండే అని చెప్తుండే. గుర్తుందా మీకు? అవునవును. ఎన్నోసార్లు పిల్లలకి ఫీవర్ వస్తుంది, ఎన్నోసార్లు పెద్దోళ్ళకి ఫీవర్ వస్తుంది. వాళ్ళు డాక్టర్ దగ్గర పోతే వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్తుండే. వైరస్ పేరు చెప్తుండేనా? కాదు కదా, ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్తుండే. డెంగీ ఫీవర్ అది కూడా వైరల్ ఇన్ఫెక్షన్. అయితే ఇప్పుడు ఏ వైరస్లు మనకు అటాక్ చేసినాయి మనకు తెలియదు ఇప్పుడు వరకు. ఎందుకు నేను చెప్తా. ఇప్పుడు ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఉంది కదా, ఇది కొత్త వైరస్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, అది యూరోప్లో 2001లో దొరికింది ఒక కేసు ఫస్ట్. దాని తర్వాత అది చాలా మందికి ఇన్ఫెక్ట్ చేసింది. ఇప్పుడు కూడా అట్లనే ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ కేసులు పెరుగుతున్నాయి? చలికాలం ఉంది, మన కాడ 15-16 అట్లా ఉంటుంది టెంపరేచర్. చైనాలో ఎంత ఉంటుంది? 4-3, ఒక్కొక్క కాడ మైనస్ కూడా ఉంటుంది. అయితే ఇట్లా లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఏ వైరస్ అన్నా దాని కౌంట్ పెరుగుతుంది. అంటే టెంపరేచర్ లోగా ఉన్నప్పుడు కౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంకో 10 రోజులు అయితే మనకు పండగ నెక్స్ట్ డే నుంచి ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే అయిపోతుంది. ఇప్పటికీ జర ఎండలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న న్యూస్లో వచ్చింది 3 days కోల్డ్ వేవ్ ఉందని హైదరాబాద్లో. దాని తర్వాత మళ్ళీ ఎండలు కొద్దిగా ఇప్పుడు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు టెంపరేచర్ పెరిగితే వైరస్ కౌంట్ తగ్గిపోతుంది అట్మాస్ఫియర్లో. మీరు చూడండి, చలికాలంలోనే పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఎక్కువ జలుబు, జ్వరం, బ్రాంకోనిమోనియా, మొత్తం పిల్లల హాస్పిటల్ ఫుల్ ఉంటాయి. టైఫాయిడ్ అని ఏదో ఒకటి వస్తుంటది. ఎందుకంటే అప్పుడు వైరస్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే టచ్ చేసే స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ వైరస్కి భయపడే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయితే ఆటోమేటికలీ ఆ వైరస్ తగ్గిపోతుంది అట్మాస్ఫియర్లో. అదొకటి. మళ్ళీ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి దగ్గు జలుబులు అయినాయి కదా, చాలా మందికి మీరు అబ్జర్వ్ చేయండి, 14 days 15 days వరకు కూడా తగ్గుతలేదు. ఇప్పుడు కోవిడ్-19 అయింది కదా, ఇప్పుడు అందరు ఏమనుకుంటుండ్రు? కోవిడ్ పోయిందని అనుకుంటుండ్రు. కానీ కాదు, వైరస్ ఇంకా ఉంది. అది ఇప్పుడు కూడా జస్ట్ నార్మల్ ఫీవర్, కోల్డ్, కాఫ్ లాగా వస్తుంది జనాలు. అది ఒక ఫ్లూ లాగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఏ వైరస్ అయినా హోస్ట్ బాడీలో పోయింది అనుకోండి, హోస్ట్ చనిపోతే వైరస్ కూడా చనిపోతుంది. అయితే వైరస్ అనుకుంటుందా హోస్ట్ చనిపోవాలని? కాదు. అందుకే హోస్ట్ని బట్టి వైరస్ మారుతుంది. అట్లా కోవిడ్ మారిపోయింది. ఇది చాలా పాత వైరస్. అంటే ఇప్పుడు రీసెంట్గా చైనాలో పుట్టిందని, మన ఇండియాకు కూడా వచ్చేసిందని, మన బెంగళూరులో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అయితే చూడండి, ఇప్పుడు చైనా ఏమంటుంది? చైనా సరే, ఇప్పుడు కొందరు అంటారు చైనా చెప్పింది మనం నమ్మలేమనేసి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో ఎంత అయితే భయపెడుతుండ్రు కదా వేరే ఛానల్స్ కానీ, ఇప్పుడు కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు,
కొందరు వ్యూస్ కోసం అరే మళ్ళీ అట్లా వస్తుందా అనేసి ప్రచారం చేస్తున్నారు. కొందరు న్యూస్ ఛానల్స్ కూడా భయం ఉన్నట్టు ఇట్లా తీస్తున్నారు వీడియోలు. కానీ ఏ వైరస్ అన్నా ఒక హోస్ట్ బాడీలో పోయిందంటే హోస్ట్ చనిపోతే వైరస్ కూడా చనిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఏంటంటే ఇది పాత వైరసే. చలికాలం వల్ల ఆ కేసులు పెరిగినాయి. చిన్న పిల్లలకి నిమోనియా ఎవ్రీ ఇయర్ వస్తుంది. చాలా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. అయితే ఇప్పుడైతే భయపడే అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వీడియో చూసేటోళ్ళు కానీ మీరు కూడా ఫ్రీ ఉన్నప్పుడు WHO వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. దాంట్లో డైలీ న్యూస్ అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు వరకు ఒక్క ఆర్టికల్ కూడా HMPV గురించి లేదు WHOలో. అంటే ఆర్టికల్ రాలేదు కాబట్టి ఆ వైరస్ అంత డేంజర్ కాదు అంటారు. అవును, ఏమైనా డేంజర్ ఉంటే WHO వాళ్ళు రాస్తుండే కదా. వాళ్ళు పనే అది. అంటే లోకంలో ఏమైనా కొత్త డేంజర్ ఇన్ఫెక్షన్ వస్తే దాంట్లో రాస్తారు. మంకీ పాక్స్ గురించి కూడా రాసిండ్రు వాళ్ళు. ఇప్పుడు 10 రోజులు అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు వరకు ఒక్క ఆర్టికల్ కూడా లేదు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి వ్యాక్సిన్ లేదు దీనికి. కానీ చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు జర హైజీన్ మెయింటైన్ చేసుకోండి ఇంట్లో. డెత్ రేట్ కూడా ఉంది. కానీ ఎవరికి ఉంది? మరీ చిన్న పిల్లలు, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంది, లేదంటే పెద్దోళ్ళు, ఎవరికైతే కోమార్బిడిటీస్ అంటే ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, ఎవరైతే జర సిక్ ఉన్నారో ఆల్రెడీ వేరే క్రానిక్ డిసీజ్ తోటి సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఒకవేళ భయపడుతున్నారంటే జర హైజీన్ మెయింటైన్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, ఖతం అయిపోతుంది. ఇది ఇంకా ఎక్కువ ఇండియాలో స్ప్రెడ్ మోస్ట్ ప్రాబబ్లీ అవ్వదు. ఎందుకంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ మారిపోతాయి ఇండియాలో ఇంకో 10 రోజులు అయితే. ఇది RNA వైరస్. సో ఇప్పుడు ఒక్కసారి టెంపరేచర్లు పెరిగిన తర్వాత వైరస్ కౌంట్ ఆటోమేటికలీ తగ్గిపోతుంది. ఇంత అట్లా కోవిడ్ లాగా అయితే మోస్ట్లీ అవ్వదు, అయ్యే ఛాన్సెస్ లేవు. ఒక దాంట్లో చూసుకుంటే అంటే బెంగళూరులో 3-4 కేసెస్ కూడా వచ్చాయి. అవును, బెంగళూరులో వస్తాయి కేసులు, కొన్ని రోజులైతే హైదరాబాద్ లో కూడా వస్తాయి. వైరల్ ఫీవర్ అనుకొని మీరు గట్టిగా ఉండండి, ఇమ్యూనిటీ మీది మంచిగా ఉందా లేదా చూసుకోండి. అండ్ కోల్డ్ కాఫ్ ఫీవర్ లాగా వస్తుంది, అది ఆటోమేటికలీ తగ్గిపోతుంది. అంటే బేసిక్గా కోవిడ్ టైంలో కూడా ఇట్లాగే చెప్పారు, అంటే ఇమ్యూనిటీ ఉంటే మీకు చాలా అంటే ఏం ప్రాబ్లం అవ్వదు అని. అయితే మనకు కోవిడ్ టైంలో చాలా వ్యాక్సిన్స్ కూడా ఇచ్చారు కదా, అంటే ఒక 2-3 వ్యాక్సిన్స్ తీసుకున్నారు అందరూ, చాలా ఆల్మోస్ట్. సో ఆ వ్యాక్సిన్స్ ఇప్పుడు మనకేమైనా యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మనం అవి తీసుకున్నందుకు ఇప్పుడు వచ్చే వైరస్కి మనకేమన్నా అవి ప్రివెంట్ చేస్తాయంటారా? ఆ వ్యాక్సిన్లు దీనికి పనిచేయవు. ఇది ఎట్లా అయిపోతుంది అంటే పెట్రోల్ బండిలా మనం డీజిల్ పోసి నడిపియగలుగుతామా? లేదు కదా. ఇది కూడా అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే బై ఛాన్స్ కోవిడ్ వల్ల ఇప్పుడు చనిపోయినరు కదా, ఇప్పుడు చైనాలో ఒకవేళ చనిపోతుండ్రు అంటే ఈ వైరస్ వల్ల అది ఎందుకు అవుతుండొచ్చు అంటే ఫస్ట్ వేవ్ లో టోటల్ లాక్డౌన్ ఉండే చైనాలో, సెకండ్ వేవ్ లో టోటల్ లాక్డౌన్ ఉండే, మన దగ్గర పార్షల్లీ ఓపెన్ చేసిండ్రు, జర తిరుగుతుండే మనం. అండ్ థర్డ్ వేవ్ లో ఎక్కువ డెత్ రేట్ కూడా లేకుండే, ఎందుకంటే వైరస్ బాడీస్ ని అడాప్ట్ చేసుకుంది అప్పటికి. కానీ చైనాలో థర్డ్ వేవ్ లో కూడా చాలా డెత్ టోల్ ఉండే. ఎందుకుండే? వాళ్ళు టోటల్ లాక్డౌన్ లో ఉండే 2 ఏళ్ళు మొత్తం ఇంట్లోనే ఉన్నారు అందరూ. అయితే ఆటోమేటికలీ వాళ్ళు కోవిడ్కి ఎఫెక్ట్ అవ్వలేదు అప్పుడు, కానీ వేరే ఇన్ఫెక్షన్లకు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు కదా. సో ఆటోమేటికలీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో మన దగ్గర ఏంది, మనం ఇప్పుడు మన దగ్గర తొందరగానే ఓపెన్ అయింది, మనకు హర్డ్ ఇమ్యూనిటీ కూడా తొందరగా వచ్చింది. దానివల్ల ఏంటంటే మనకు ఈ ఇన్ఫెక్షన్ కూడా వస్తే మైల్డ్ ఇన్ఫెక్షన్ లాగానే వస్తుంది. వాళ్ళకి ఇట్లా ఎందుకు వస్తుంది? వాళ్ళ COVID-19 కూడా ఇంకా ఎఫెక్ట్ చేస్తుంది, ఈ ఇన్ఫెక్షన్ కూడా సైమల్టేనియస్లీ ఎఫెక్ట్ చేస్తుంది. అట్లా అయి కొన్ని కేసులు అట్లా అవుతున్నాయి అన్నమాట. అంటే ఇట్లా గడగడలాడించే ఈ వైరస్లు, అంటే అందరిని భయపెట్టిస్తున్న ఈ వైరస్లు చైనాలోనే ఎందుకు పుడుతున్నాయి అంటారు? చూడండి, ఇప్పుడు COVID-19 అయితే చైనాలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మెయిన్లీ కొన్ని వైరస్లు యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతాయి. సో అక్కడ వాళ్ళ టెంపరేచర్ అట్లా ఉండేసరికి వాళ్ళు యానిమల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఓన్లీ మటన్ చికెనే కాదు ఇంకా ఏమేమో తింటారు. సో అట్లా తినడం వల్ల వాళ్ళలో అట్లా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ఇది పాత వైరసే ఆల్రెడీ ఉంది. ఇప్పుడు వరకు దీనికి 2001 నుంచి ఉంది కదా, అది అంత ప్రమాదమైన వైరస్ అంటే ఇప్పుడు వరకు వ్యాక్సిన్ వస్తుండే కదా. ఇప్పుడు వరకు వ్యాక్సిన్ రాలేదంటే దాని అర్థం ఏంది? అది అంత డేంజర్ కాదు. అంటే మనం ఏమన్నా దానికోసం ఏమన్నా చిన్న చిన్న జాగ్రత్తలు ఏమన్నా పాటించాల్సి రాకుండా ఉండాలంటే మీరు శానిటైజేషన్ ప్రికాషన్స్ ఎట్లా మీరు కోవిడ్ లో తీసుకున్నారు అట్లా తీసుకోండి. మాస్క్ వాడండి, శానిటైజర్ వాడండి, చాలు.
అంటే మాస్క్ శానిటైజర్ వాడితే కొంచెం ఖచ్చితంగా మనము అంటే దాని ప్రివెన్షన్ లాగా. ఓకే. మళ్ళీ రాకుండా హోమియోపతిలో కూడా మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో జెల్సీమియం 0/9 పొటెన్సీ డైలీ 4 గోళీలు ఒక్కసారి ఎప్పుడైనా ఫుల్ డేలో ఎప్పుడు మీకు గుర్తుంటే అప్పుడు వేసుకోండి. ఓకే. ఒక వారం 10 రోజులు 15 డేస్. దాని తర్వాత ఎట్లయినా వైరస్ ఉండదు. అంటే అది తీసుకుంటే ముందు జాగ్రత్తగా తీసుకోమంటారు. అట్లా మనం ఈ జాగ్రత్తలే అని కాకుండా ఇప్పుడు ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఎంతవరకు అంటే డేంజర్ కాదు అంటారు, అంటే ఎలాంటి ప్రమాదం లేదు.